అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం శ్యామ్ గారు రచించిన నల్ల చీర అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రాత్రి 2 గంటలైంది. నిద్రపట్టక మంచం మీద అసహనంగా కదులుతున్నాను. బయట గూర్ఖా విజిల్ వినిపించింది. నిశ్శబ్ద నిశీధిలో గూర్ఖా విజిల్ భయం కలిగించింది. నెమ్మదిగా ఆ సౌండ్ దూరం అవుతూ ఉంది. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని చకోర పక్షిలా వేచి ఉన్నాను. రేపు నా చిరకాల వాంఛ నెరవేరబోతోంది. రేపు రాబోయే నా ఆనందాన్ని, ఆ మధుర క్షణాలను గుర్తు తెచ్చుకుంటుంటే నిద్ర రావటం లేదు. నా ఆలోచనలు వెనక్కు వెళ్లాయి. అప్పుడు నాకు 8 ఏళ్లుంటాయి. బాబాయ్ దీపావళి సెలవుల్లో వస్తూ నా కోసమని నలుపు గౌను తెచ్చాడు. నలుపు మీద చిన్న చిన్న పువ్వులతో చాలా బాగుంది. చిన్నప్పటి నుండి నాకు నలుపు రంగు అంటే ఎంతో ఇష్టం. ఆ దీపావళి రోజు నాకు బాగా గుర్తుండిపోయిన రోజు. ఆ రోజు కొత్త గౌను వేసుకుని మురిసిపోయాను. పూర్తిగా ఇంకా నా ముచ్చట తీరనేలేదు. ద్వారం దగ్గర కూర్చున్నాను. వెనక నుండి ఎలా అంటుకుందో తెలీదు. గౌను కాలిపోయింది. బాబాయ్ చూసి వెంటనే నీళ్లు పోసి ఆర్పేశాడు. వీపు మీద అక్కడక్కడా కాలింది. సగం గౌను కాలిపోయింది. బాగా ఏడ్చాను. అందరూ నేను భయపడిపోయానని నన్ను ఓదారుస్తున్నారు. కాని నాకు కాలిన గాయాల కంటే ఎంతో ఇష్టపడిన గౌను కాలినందుకే ఏడుపొచ్చింది. నాయనమ్మ ఒకటే గోల. పండగ పూట నల్లబట్టలేంటి? నీకు ఇంకే రంగు దొరకలేదా అని బాబాయిని తిట్టింది. ఓసై లక్ష్మి, ఇంకెప్పుడు దానికి నల్ల డ్రెస్సులు వేయకు. దానికి నలుపు రంగు అచ్చిరాదు, గుర్తుంచుకో అని అమ్మతో అంది. అయ్యో నా తల్లే, దేవుడు రచించాడమ్మా. లేకపోతే పిల్ల బుగ్గైపోను. నన్ను పట్టుకొని శోకాలు తీసింది. బాబాయ్ దోషిలా తల వంచుకున్నాడు. కాలిపోయిన గౌనుని పండగ మామూలు అడగడానికొచ్చిన చాకలి అప్పుడే తీసుకెళ్లిపోయాడు. వాడు దాంతో వాడి కొడుక్కి డ్రాయర్లు కుట్టించాడు. అవి వేసుకొని ఆ పిల్లాడు తిరుగుతుంటే నా కళ్లల్లో నీళ్లు తిరిగేవి. నలుపు బట్టలు వేసుకోవడం అదే నా మొదటి మరియు ఆఖరిసారి. అప్పటి నుండి నలుపంటే ఇంకా ఎంతో ఇష్టమైపోయింది. మా వీధి టైలర్ దగ్గర పారేసిన కటింగ్ ముక్కల్లో నల్లరంగు ముక్కలు తెచ్చుకొని బొమ్మలకు చుట్టి మురిసిపోయేదాన్ని. నేనెంత మారం చేసినా అమ్మ ఎప్పుడు నలుపు రంగు బట్టలు కొననేలేదు. నీకు అచ్చిరాదులే, మర్చిపోయావా అని తిట్టేది. 18 ఏళ్లకే మంచి సంబంధమని పెళ్లి చేశారు. అమ్మయ్యా, ఇప్పుడైనా నాకిష్టమైన రంగు బట్టలు వేసుకోవచ్చని ఎంతో ఆశపడ్డాను. కాని నా ఆశ అడియాసని అత్తారింటికి వచ్చిన రోజే తెలిసింది. ఆ ఇంట్లో నలుపంటే ఎవరికీ ఇష్టం ఉండదు, ముఖ్యంగా అత్తగారికి. ఆవిడకు నలుపంటే ఎంత అసహ్యమంటే లోదుస్తులు కూడా నలుపువి వాడకూడదు. చీరలకు కనీసం చిన్న నలుపు అంచుగాని, బట్టల మీద వస్తువుల మీద ఎక్కడైనా నలుపు అన్నది ఉండకూడదు. మొదట్లో సున్నితంగానైనా నిష్కర్షగా చెప్పేసేది. ఇదిగో అమ్మాయి, ఈ ఇంట్లో నల్లబట్టలు కట్టుకోవడానికి వీల్లేదు. నీ పెట్టెలో అలాంటివి ఏమైనా ఉంటే మీ పుట్టింటికి పంపించేయ్ అని. నేను 10 సంవత్సరాలుగా ఆ ఇంట్లో చూసిన నలుపు వస్తువులు 4 మాత్రమే. ఒకటి తలుపు మూలన ఉండే మామయ్య గారి గొడుగు, వంటింట్లో ఇనుప కళాయి, అద్దం ముందు కాటుక డబ్బా, పాత కుట్టు మిషను. ఇంతకు మించి ఆ ఇంట్లో నలుపు వస్తువులే లేవు. అత్తారింట్లో నా కోరిక మనసులో అలా నిద్రాణమైపోయింది. మామయ్య అత్తయ్య చనిపోయాక కుటుంబాలు వేరుపడ్డాయి. మా వారి ట్రాన్స్ఫర్తో మేము పిల్లలతో వేరేగా సిటీలోకి వచ్చేశాము. అన్నింటికీ బయటికి వెళ్లి కొనుక్కోవాల్సిన పని నా వంతైంది. బయట ప్రపంచం చూడటంతో నాలో నిద్రాణమైన ఉన్న కోరిక మళ్లీ మేల్కొంది. ఎవరు నల్ల చీర కట్టుకుని కనిపించినా ఆ చీర నాకైతే ఎలా ఉంటుందో అని ఊహించుకునేదాన్ని. ఓసారి మా వారితో కూడా నల్ల చీర కొనమని చెప్పాను. దానికైనా, వసు, అమ్మ చెప్పేదిగా నలుపు అశుభమని, అయిష్టంగా అన్నారు. మీరు ఇలాంటివి నమ్ముతారా అని నిలదీశాను. సర్లే చూద్దాం అని తప్పించుకున్నారు. అప్పటి నుండి అదిగో ఇదిగో అంటూ ఇంకో 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకాయనకి కొనడం ఇష్టం లేదని తెలిసిపోయింది. కాని నిన్న సాయంత్రం కాయకూరలకు వెళ్లిన నా దృష్టి బజార్లోని బట్టల షాపులో బయట వేలాడదీసిన నల్ల చీరపై పడింది. నలుపు మీద చిన్న చిన్న సిమెంట్ రంగు పువ్వులతో నా మొదటి నల్లగౌను గుర్తుకొచ్చింది. అది చాలా అందంగా ఉంది. ఇంకా మనసు ఆపుకోలేక షాపు వాడిని దాని ధర అడిగాను. ఎంతో లేదమ్మా, 200. ప్యాక్ చేయమంటారా అన్నాడు. రేపొచ్చి తీసుకుంటాను. మరి రేటు కాస్త తగ్గించండి అన్నాను. సర్లేమ్మా, మీరు ఎప్పుడూ వచ్చే కస్టమరే కదా, 180కి ఇస్తాను అన్నాడు. నా ముఖం సంతోషంతో వెలిగిపోయింది. చీర ఎవరికీ అమ్మద్దు, ప్యాక్ చేసి ఉంచండి, రేపు ఉదయం వచ్చి తీసుకుంటాను అని చెప్పి ఊపిరి పీల్చుకున్నాను. నా మీద నాకే ఆశ్చర్యం వేసింది. బహుశా నా జీవితంలో ఇదే నేను తీసుకున్న నా మొదటి సొంత నిర్ణయమేమో. ఇంటికి వెళ్లి డబ్బు సమకూర్చే పనిలో మునిగిపోయాను.
నేను దాచుకున్నవి ఆయన క్యాంప్కి వెళ్ళినప్పుడు ఖర్చులకని ఇచ్చిన వాటిని కలిపి మొత్తం 200 అయింది. అమ్మయ్యా, చీర జాకెట్టు తీసుకోవచ్చు అని అనుకున్నాను. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆతృతతో నిద్ర పట్టడం లేదు. అలా ఆలోచనలతో తెల్లవారుజామున ఎప్పటికో నిద్రపట్టింది. మమ్మీ మమ్మీ, శైలు పిలుపుతో మెలకు వచ్చింది. 7 అవుతుంది మమ్మీ, ఇంకా లేవలేదు. ఒంట్లో బాలేదా? తల మీద చెయ్యి వేసి చూసింది. నా 10 ఏళ్ల కూతురి మాటలకు ముచ్చట పడుతూ లేచాను. శైలు, ఈరోజు సెకండ్ సాటర్డే కదా, స్కూల్ సెలవు. అవునన్నట్లు తల ఊపింది. తర్వాత 10 గంటలకి తమ్ముణ్ణి రాము వాళ్ళింట్లో ఉంచి మనిద్దరం బజారుకి పోదాం అన్నాను. ఎందుకు మమ్మీ? ఆసక్తిగా అడిగింది. పని ఉందిరా అన్నాను నేను. సాయంత్రం డాడీ క్యాంప్ నుండి వచ్చాక అందరం వెళ్దాంలే మమ్మీ అంది ఆరిందల. వద్దు, డాడీతో వద్దు, మనమే వెళ్దాం అని గబగబా ఇంటి పని వంట పని ముగించి పాపను తయారు చేసి నేను తయారయ్యాను. చిన్ననాటి కోరిక తీరబోతుందన్న ఉత్సాహం నా ముఖంలో, నా చేతల్లో కనిపిస్తోంది. బాబుని పక్కింట్లో ఉంచి పాపను తీసుకుని బజారుకి వెళ్లాను. షాపు అల్లంత దూరంలో ఉండగా పాప సరిగ్గా నడవటం లేదు. నాకైతే నేను దాన్ని ఈడ్చుకుని వెళుతున్నట్లుగా అనిపించింది. ఏమై ఉంటుందని పాప వైపు చూశాను. అది వెనక్కి చూస్తోంది. ఏమైందమ్మా అని అడిగితే, మమ్మీ ఆ షాప్లో చూడు అంది. అది చూపిన వైపు చూశాను. అది రెడీమేడ్ బట్టల షాపు. ఆ బ్లాక్ ఫ్రాక్ చూడు మమ్మీ, ఎంత బావుందో అనేసరికి ఉలిక్కి పడ్డాను. నిజమే, నలుపు మీద తెల్లని చుక్కలు, తెల్లని లేసుతో చాలా అందంగా ఉంది. పాప అటువైపే కళ్ళార్పకుండా చూస్తోంది. పద పద అని చెయ్య పట్టి లాగబోయాను. మమ్మీ ప్లీజ్ మమ్మీ, ఆ ఫ్రాక్ తీసుకోవా అంది. డాడీ క్యాంప్ నుండి వచ్చేటప్పుడు తెస్తానన్నారు కదా, అసహనంగా అన్నాను. కానీ డాడీ బ్లాక్ ఫ్రాక్ తీసుకురారు కదా మమ్మీ, నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం. డాడీకి బ్లాక్ అంటే ఇష్టం ఉండదు. మా ఫ్రెండ్స్ అందరి దగ్గర బ్లాక్ డ్రెస్లున్నాయి, నా దగ్గరే లేదు విచారంగా అంది. నిజమే, ఆ ఫ్రాక్ చాలా బాగుంది. కానీ దానికి కూడా నలుపంటే అంత ఇష్టమని అప్పుడే తెలిసింది నాకు. కొన్ని క్షణాలు ఏం చేయాలని సందిగ్ధంలో పడ్డాను. వెంటనే ఒక నిశ్చయానికి వచ్చి పద అని శైలుని తీసుకుని రెడీమేడ్ షాప్లోకి వెళ్ళాను. అది సంతోషపడిపోయింది. ఫ్రాక్ బేరమాడి చివరకు 200కే తీసుకున్నాను. ఆ శైలు ముఖం ఆనందంతో వెలిగిపోయింది. నా పాపలో మళ్లీ నా బాల్యం వచ్చినట్లుగా అనిపించింది నాకు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.